హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సో ఈ రోజు మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ సిరీస్ లో భాగంగా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో బిఫోర్ దట్ ఒకసారి ఈ లుక్ వేసేసండి. స్పెషల్ ఆఫర్ నడుస్తుంది మీకు. ఎనీ కోర్స్ 5,000 రూపీస్ అని ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. ఇవాళే లాస్ట్ డే. మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. పాజ్ ఇట్ హియర్ అండ్ చెక్అవుట్. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఈ నెంబర్ కాల్ చేసి ఈ రోజు జాయిన్ అయిపోతే మీకు 5,000కే ఏ కోర్స్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి ఫీ వచ్చేసి 8,000 మారిపోతుంది. సో 5,000 will become 8,000. So people who are interested can join today itself. Okay. So let's come back to today's topic, non-performing assets. ఓకే, ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం? ఇది బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఓకే, అసలు అసెట్ అంటే అర్థం ఏంటి? మనకి ఆదాయాన్ని ఇచ్చేది అసెట్. ఓకే, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడేటప్పుడు రెండు పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఒకటి వచ్చేసి డిపాజిట్స్, రెండవది వచ్చేసి లోన్స్. ఇప్పుడు మీరు చెప్పండి, బ్యాంకుకి ఆదాయాన్ని ఇచ్చేది లోనా డిపాజిటా? ఆబ్వియస్లీ లోన్. ఎందుకంటే లోన్ పైన బ్యాంకుకి వడ్డీ వస్తుంది. బ్యాంక్ ఒక ఇండివిజువల్కి కానీ కార్పొరేట్కి కానీ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకుకి వడ్డీ పే చేస్తారు. సో లోన్ ద్వారా బ్యాంకుకి ఆదాయం వస్తుంది. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎసెట్, లోన్ అనేది ఒక ఎసెట్. మరి డిపాజిట్ ఏమవుతుంది? డిపాజిట్ అనేది ఏమవుతుంది? అప్పు కదా. బ్యాంకు డిపాజిట్ల రూపంలో ప్రజల దగ్గర, కార్పొరేట్ దగ్గర మనీ సేకరిస్తుంది. ప్రజల దగ్గర మనీ సేకరిస్తుంది. ఆ డిపాజిట్ ప్రజలు ఎందుకు డిపాజిట్ చేస్తారు? బ్యాంకు వడ్డీ ఇస్తుంది కదా అని చెప్పి ప్రజలు డిపాజిట్ చేస్తారు. అర్థమైందా? సో డిపాజిట్ల పైన బ్యాంకు వడ్డీ పే చేస్తుంది అంటే ఇది అప్పు. కాబట్టి దీన్ని మనం లయబిలిటీ అంటాం. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లయబిలిటీ, లోన్ అనేది అసెట్. మరి జనరల్గా బ్యాంకు డిపాజిట్ల పైన పే చేసే ఇంట్రెస్ట్ ఏమో తక్కువ ఉంటుంది, లోన్ల పైన చార్జ్ చేసే ఇంట్రెస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సే బ్యాంక్ యొక్క ప్రాఫిట్, బ్యాంక్ యొక్క ఆదాయం, బ్యాంక్ యొక్క ఇన్కమ్. అంతేనా? ఈ చూడండి, డిపాజిట్ల మీద ఏమో 6% ఇస్తారు. అదే బ్యాంక్ దగ్గర మీరు లోన్ కోసం వెళ్తే 15% అంటాడు. మధ్యలో 10%, 9%, 8% గ్యాప్ ఉంటుంది. ఆ అమౌంటే బ్యాంక్ యొక్క లాభం అనమాట. ఓకే, నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎన్ అసెట్. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అసెట్? లోన్ అనేది బ్యాంక్కి అసెట్. అర్థమైపోయింది. మరి ఇక్కడ పర్ఫార్మింగ్ అసెట్ అన్నాం. లోన్ తీసుకునేటప్పుడు మనం ఏం పే చేయాలి? ఈఎంఐ పే చేయాలి. ఈఎంఐలో మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. టైం టు టైం పే చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇది పర్ఫార్మింగ్ అసెట్. టైం టు టైం పే చేయట్లేదు అనుకోండి, అప్పుడు అది పర్ఫార్మింగ్ అసెట్ కాదు. సో ఇట్ విల్ బికమ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఎప్పటి నుంచి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం? ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, 1వ తారీఖు డ్యూ, ఒక రోజు నేను కట్టలేదు, 2వ తారీఖుని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేస్తారా? అనరు. అర్థమైందా? 2వ తారీఖే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేస్తామంటే అనం. ఎన్ని రోజుల తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము అంటే మోర్ దాన్ 90 డేస్. డ్యూ డేట్ దాటి 90 డేస్ దాటిపోయినా సరే ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి రాకపోతే అప్పుడు దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి అంటాము. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చే కేటగిరీ ఏంటి అంటే ఈ సబ్స్టాండర్డ్ అసెట్. ఇది అంటే గ్రేటర్ దాన్ 90 డేస్, 90 డేస్ దాటి అండ్ లెస్ దాన్ 1 ఇయర్. 90 డేస్ దాటి, ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 90 డేస్ దాటాలి, దాటిన తర్వాత అక్కడి నుంచి ప్లస్ 1 ఇయర్, ఇంకో 1 ఇయర్ వరకు. అర్థమైందా? డ్యూ డేట్ దాటి 90 డేస్ దాటిపోవాలి. 90 డేస్ దాటిన తర్వాత అక్కడి నుంచి 1 ఇయర్, అంటే 9 months కాదు, 90 డేస్ ప్లస్ 1 ఇయర్ అంటే మొత్తం 15 నెలలు అవుతుంది. అప్పటి వరకు కూడా దాన్ని ఏమంటాం మనం? సబ్స్టాండర్డ్ అసెట్ అని చెప్పి అంటాం. అప్పటి వరకు కూడా దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అని చెప్పి అంటాం. 1 ఇయర్ దాటిపోతే అంటే సబ్స్టాండర్డ్ అసెట్ అయ్యి 1 ఇయర్ అయిపోతే, ఆర్ యు గెటింగ్ ఇట్? సబ్స్టాండర్డ్ అసెట్ గా మారి 1 ఇయర్ అయిపోతే దెన్ వీ కాల్ ఇట్ డౌట్ఫుల్ అసెట్. ఎన్నాళ్ళ వరకు డౌట్ఫుల్ అసెట్ అంటామంటే అంటిల్ దేర్ ఈజ్ అన్ ఆడిట్. ఒకసారి ఒక లోన్ డౌట్ఫుల్ అసెట్ అయిన తర్వాత ఒక థర్డ్ పార్టీ ఆడిట్ కానీ, ఆర్బిఐ వాళ్ళ ఆడిట్ కానీ జరిగి, అంటే ఏ కంపెనీ అయితే పేమెంట్ చేయడం మానేస్తుందో వాళ్ళ ఆఫీసులో ఆడిట్ జరిగి వాళ్ళు ఇంకా పే చేసే అవకాశం లేదు,
వాళ్ళు పే చేసే పొజిషన్లో లేరు, ఆ లోన్ నుంచి మనకు వచ్చే అవకాశం, మనీ వచ్చే అవకాశం లేదు అని తేల్చేశారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ లాస్ అసెట్. అంటే డౌట్ఫుల్ అసెట్ ఎన్నాళ్ళు అంటే ఇంత పరిధి, ఇంత టైం అని మనం చెప్పలేం. ఆడిట్ జరిగి ఇంకా దాని నుంచి రూపాయి కూడా రాదు, పరిస్థితి బాగాలేదు, వచ్చినా చాలా తక్కువ వస్తుంది అని తేల్చేస్తే అప్పుడు లాస్ అసెట్ అవుతుంది. అంతవరకు డౌట్ఫుల్ అసెట్గా ఉంటుంది. సో ఈ మూడు కూడా మనకి ఎన్పిఏ యొక్క క్లాసిఫికేషన్. సబ్స్టాండర్డ్ అసెట్ ఎన్పిఏనే, డౌట్ఫుల్ అసెట్ ఎన్పిఏనే, లాస్ అసెట్ ఎన్పిఏ. ఎన్పిఏలో ఇది ఎంట్రీ లెవెల్, ఇది తర్వాత మిడ్ లెవెల్, ఇది హై లెవెల్. లాస్ అసెట్ అంటే ఇంకా ఆశలు వదిలేసుకోవచ్చు అన్నట్టు అనమాట. సార్ ఈ మూడు చెప్పారు, మరి ఈ మూడు ఏంటి? 90 days దాటాక కదా ఎన్పిఏ అంటున్నాము, మరి ఈ మూడు ఎందుకు రాశారని మీకు డౌట్ రావచ్చు. ఆ మూడు ఎందుకు రాశామంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే, మీరు ఎన్పిఏగా మారడానికి ముందే, 90 days దాటాక ఎన్పిఏ కదా, మనం ముందే ఐడెంటిఫై చేసుకోవాలి ఏవేవి ఎన్పిఏగా మారే అవకాశం ఉంది, విచ్ ఆల్ లోన్ అకౌంట్స్ మైట్ టర్న్ ఇంటూ ఎన్పిఎస్ గా మారే అవకాశం వేటికి ఉంది అని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పి ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఎస్ఎంఏ స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని కేటగరైజ్ చేసి మెయింటైన్ చేయమంటుంది. వీటికి ఇందాక మనం మాట్లాడుకున్నాం, 1 day నుంచి 30 days వరకు డ్యూ ఉంటే, డ్యూ డేట్ దాటి 1 రోజు నుంచి 30 రోజుల వరకు దాన్ని ఎస్ఎంఏ 0 అంటాం. ఈ లోపు కట్టేశారు అనుకోండి, ప్రాబ్లం లేదు. కట్టలేదు, 31 days నుంచి వెళ్ళిపోయింది, 31 days నుంచి 60 days వరకు దాన్ని ఎస్ఎంఏ 1 అంటాం. 60 రోజులు కూడా దాటిపోయాయి, 61 నుంచి 90 days వరకు ఎస్ఎంఏ 2 అంటారు. 90 days దాటిపోగానే సబ్స్టాండర్డ్ అసెట్ అంటే ఎన్పిఏ అయిపోయింది. సో ఎన్పిఏస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఎన్పిఏ అనేది సబ్స్టాండర్డ్ అసెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది బేసిక్ లెవెల్, ఇది మిడ్ లెవెల్, ఇది హై లెవెల్ అనమాట. ఈ రకంగా ఆర్బీఐ చెప్తుంది, క్లాసిఫై చేయమని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్పిఏ వచ్చినప్పుడు ఏం చేయాలి, బ్యాంకులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేవి మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఐ హోప్ నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎన్ NPA, non-performing asset. Whenever you see it in the newspaper, you should understand that it is an asset that is not performing. What is an asset from the perspective of bank? Loan. A loan which is not performing. What is the meaning of not performing? It is not getting EMIs on time. EMIs on time ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొత్తం చూసేద్దాం. 1st January మనకి డ్యూ డేట్ అనుకోండి. 1st January డ్యూ డేట్. సో 2nd January నుంచి 31st January వరకు, అంటే 1 day నుంచి 30 days వరకు ఇదేమైంది, ఎస్ఎంఏ 0 అయిందా? మళ్ళీ తర్వాత ప్లస్ అనదర్ 30 days, అక్కడ నుంచి ఇంకో 30 days వేస్తే ఎస్ఎంఏ 1 అయింది, ప్లస్ అనదర్ 30 days వేస్తే ఏమైంది, ఎస్ఎంఏ 2 అయిపోయింది. సో మీకు 3 నెలలు గడిచిపోయాయి. 90 days దాటిపోయింది అనుకోండి. 90 days దాటిపోయాక మోర్ దాన్ 90 daysకి వచ్చేస్తే ఏమైంది, అది సబ్ స్టాండర్డ్ అసెట్ అయ్యింది. సబ్ స్టాండర్డ్ అసెట్ అయిన తర్వాత ప్లస్ 1 year, ఇక్కడికి 1 year కలపాలి, మళ్ళీ మీరు ఇక్కడికి 1 year కలపాలి. దెన్ ఇట్ బికమ్స్ వాట్, డౌట్ఫుల్ అసెట్. ప్లస్ ఒక ఆడిట్ జరిగింది, మనీ రాదు అని తేలిపోయింది, దెన్ ఇట్ బికమ్స్ లాస్ అసెట్. ఈ మూడింటిని మనం ఎన్పిఏస్ అంటాం. ఈ మూడింటిని మనం స్టాండర్డ్ అసెట్, అంటే ఎన్పిఎస్ ఇంకా మారలా, స్టాండర్డ్ అసెట్ గానే ఉన్నాయి, కానీ దాంట్లో ఎన్పిఏ అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఉంది, అకౌంట్లో స్ట్రెస్ ఉందంటే ఎన్పిఏగా మారే అవకాశం ఉంది అని మనం ముందుగానే ఐడెంటిఫై చేసామని అర్థం అనమాట. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై బై.